హరి ఓం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. భువన విజయైక విఖ్యాతి నవని దాటి కొత్త గళములనొక్కచో కూర్చి ఏర్చి లలిత రసభావరాగాలు రంగరిల్చి అందజేతుము మోదానందుకొనుడు. విద్యులు రసజ్జులు అయిన సభాసదులకు వినమ్ర నంబోవాకాలు. అలనాటి ప్రసిద్ధ పండిత కవుల భువన విజయాన్ని భామిని భువన విజయంగా సరికొత్త రూపకల్పనతో మీ ముందు ఇప్పుడు విద్యార్థినులు ప్రదర్శించనున్నారు. ఈ మా ప్రయత్నంలో ఎక్కడైనా లోపాలు ఉండవచ్చు. సహృదయులు సంస్కారమూర్తులు అయిన మీరు ఈ ప్రదర్శనను క్షీర నీర న్యాయంగా భావించి యువ పాత్రధారులను నిన్ను మనసుతో ఆశీర్వదించి ప్రోత్సహించాలని కోరుతున్నాము. ధన్యవాదాలు. భవదీయుడు చెమ్మపూడి శ్రీరామమూర్తి. అంకము చేరి శైలతనయాస్తన దుగ్ధములాను వేళ బాల్యాంక విచేష్ట తొండమున బలి చంగబళింపబోయ్ ఆవంక కుచంబుగానక అహివల్లభహారముగాంచి వేమృణాలాంకుర శంకనంటెడు గజాశుని గొల్తు అభీష్ట సిద్ధికిన్. ఈ విజయనగర సామ్రాజ్య పౌరులకు ఇది సాహితీ మహోదయం, కవిత శుభోదయం, కళా సంస్కృతి నవోదయం. జైత్రయాత్ర ముగించుకొని వచ్చిన సాహితీ సమరాంగణ సార్వభౌములు శ్రీకృష్ణదేవరాయల వారు కొలువుకి వేంచేనున్నారు. నేటి సభలో అష్టదిగ్గజ పండిత కవుల కావ్య సుధారసం గ్రోలాలని ప్రభువుల అభిలాష. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని అష్టదిగ్గజ కవివరేల్యులను సాదరంగా సభావేదికకు ఆహ్వానిస్తున్నాను. మొదటిగా స్వారోచిష మనుసంభవము అను ప్రబంధమును రచించిన ఆంధ్ర కవిత పితామహుడు అల్లసాని పెద్దన మహాకవీంద్రులకు వేదికకు సాదర స్వాగతం పలుకుతున్నాను. పారిజాతాపహరణ కావ్యకర్త నంది తిమ్మనార్యులకు సవినయ స్వాగతం పలుకుతున్నాను. పరమశివ భక్తాగ్రేసరుడు శ్రీ కాళహస్తీశ్వర శతకకర్త ధూర్జటి కవిశేఖరులకు ఇదే మా ఆహ్వానం. కళాపూర్ణోదయం, రాఘవ పాండవీయం వంటి ప్రఖ్యాత కృతులను వెల్లయించిన కవి శిఖామణి పింగళి సూరణ మాన్యవరులకు ఇదే మా శుభకర స్వాగతం. సాహిత్య సంగీతాలలో నిష్ణాతులు వసుచరిత్ర ప్రబంధ సుగంధాన్ని వసుంధరలో విస్తరింపజేసిన రామరాజు భూషణ నామధేయులైన గంధర్వ గానమూర్తి భట్టుమూర్తి మహోదయులకు మంగళకర ఆహ్వానం పలుకుతున్నాను. రాజశేఖర చరిత్ర కృతికర్త మాదయ్య గారి మలన కవిశ్రేష్ఠులకు ఇదే మా వినమ్ర స్వాగతం. శ్రీరామ భక్తాగ్రేసరులు రామాభ్యుదయ కావ్యకర్త అయ్యలరాజు రామభద్ర కవిచంద్రులకు ఇదే మా సాదర స్వాగతం. తెనాలిపురవాసి వాసికెక్కిన వికట కవి ప్రౌఢ సరస కవితావన విహారి పాండురంగ మహత్య గ్రంథకర్త
తెనాలి రామకృష్ణ కవిశేఖరులకు ఇదే మా సవినయ స్వాగతాంజలి. సముదాత్త సరళ సారగర్భిత రామాయణ ఇతిహాస కవయిత్రి శ్రీమతి మొల్లమాంబ అతిథి కవివత్రికి ఇదే మా శుభకర స్వాగతం. పొరుగు రాజ్యాలలో సంచరించి అనేక పండిత కవుల సభలలో పాల్గొని మన్ననలు అందుకొని వచ్చిన ప్రగడరాజు నరసరాజు అతిథి కవివర్యులకు స్వాగతం పలుకుతున్నాను. ధన్యవాదాలు. ಮೂರು ರಾಯರ ಕಂಡ ಚಂಡ ಪ್ರತಾಪ ಶೌರ್ಯೋತ್ತಂಡ ಪಂಡಿತ ಕೀರ್ತಿ ಪ್ರಕಾಂಡ సాహితీ సమరాంగణ సార్వభౌమ శ్రీ 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 కృష్ణదేవరాయల ప్రభువులు మహామంత్రి తెమ్మరసు సహితంగా వేచేస్తున్నారహో. బహుపరార్ బహుపరార్ బహుపరార్. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తత్సంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. నోరీరిషో మాపరాధాః ఏన సపత్నా అపతే భవంత్వింద్రాగ్నిభ్యామవబాధామహే తాన్ వసవో రుద్రా ఆదిత్యా ఉపరిస్పృశం మోగ్రం చేత్తారమధిరాజవక్రన్ అర్వాంచమింద్రమముతో హవామహే యోగో జిద్ధన జిదశ్వజిద్యః ఇమన్నో యజ్ఞం విహవేజుషస్వాస్య కుర్మో హరివో మేదినంత్వా. శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. సభను ప్రారంభించమంటారా ప్రభు? అట్లే కానివ్వండి అప్పాజీ. సభాకల్పతరో వందే వేదశాఖోపశోభితం శాస్త్రపుష్ప సమాయుక్తం విద్వత్ భ్రమరవందితం విద్వత్ భ్రమరవందితం. సదస్సులారా, ప్రభువుల వారు తమ జైత్రయాత్రను పూర్తి చేసుకుని విచ్చేసిన సందర్భంగా మన అష్టదిగ్గజ కవులు తమ కావ్యగాన సుమాలతో అలరింపజేయ మనవి. మొదటిగా కవులు తమ ఇష్టదేవతా స్థుతి లేదా ప్రభువుల వారి స్థుతితో అలరింపజేయ మనవి. మొదటిగా అల్లసాని పెద్దన కవీంద్ర, మీ పద్యగానంతో సభకు స్వీకారం పలకండి. అవశ్యం అమాత్యశేఖర ప్రభు. శ్రీవక్షోజకురంగనాభమితపై జన్నొంద విశ్వం భరాదేవిందత్ కమలా సమీపమున
ప్రీతిన్ నిల్పినాడోయనంగ వందారు సనందనాది నిజ భక్త శ్రేణి కిందోచు రాజీవాక్షుండు ఘృతార్థుజేయు శుభదృష్టిన్ కృష్ణరాయాధిపా పెద్దల కవీంద్ర, అద్భుతమైన పద్యం, మీకు మా అభినందనలు. ధన్యోస్మి ప్రభు. నందితిమ్మన కవి, మీ స్పందన తెలియజేస్తారా? అట్లే మంత్రివర్య. ఓటమి నెరుగని విజయార్భాటములును సృజన సుఖవి పండిత విద్యాపాటవములు లలిత కళాకూటములును కృష్ణరాయ కొలువున వెలయున్ కవికులాభరణపు కవిగా మమ్మల్ని అలరించారు కవివరేణ్య, మీకు మా అభినందనలు. ధన్యుడను ప్రభు. శివభక్తులైన మీరు మాకేం వినిపిస్తారు దూర్జటి కవీంద్ర? ఆ శివుడి కటాక్షం మీపై సర్వదా ప్రసారించాలని కాంక్షిస్తూ భాషకనయంబు తోడైన భావమనగా ఫాలనేత్రుని సామేన పరుగునట్టి పార్వతీదేవి కృపతోడవరములొసగా అవని వర్ధిల్లుమయ్య ఓ ఆంధ్రభోజ. ఆ అద్భుతం. మీ వాక్కు ఋషివాక్కుగా శోభిల్లు కాక కవీంద్ర. ధన్యోస్మి ప్రభు. పింగళి సూరణ కవీంద్ర, మీ స్తుతి పద్యం వినిపిస్తారా? అట్లే మంత్రివర్య. విజయనగర రాజశ్రీవి వేడ్కనీదు వాంగ్మయామృతధారలే వాడవాడ కురిసే. విజయనగర రాజశ్రీవి వేడ్కనీదు వాంగ్మయామృతధారలే వాడవాడ కురిసే. ప్రజల మోదాన మురిసిపోవ శ్లాఘనీయమ్ము నీ ఖ్యాతి శాశ్వతమ్ము. శ్లాఘనీయమ్ము నీ ఖ్యాతి శాశ్వతమ్ము. ఆ ఆ భళాసూరణ కవి, మీకివే మా జోతలు. ధన్యోస్మి ప్రభు. సంగీత సాహిత్యాలను అవపోసన పట్టిన రామరాజభూషణ కవి, మీ స్తుతి పద్యం వినిపిస్తారా? అట్లే మంత్రివర్య. శ్రీకృష్ణదేవరాయ శ్రీకర సుకవీశపో మీకున్ శుభమగు జయమగు మా కులది కవీశులల్ల మరి మరి మెచ్చన్. ఆ మీ పద్యరచన ప్రతిభ అమోఘం, మీకు మా అభినందనలు. కృతజ్ఞతలు ప్రభు. మాదయ్య గారి మల్లన కవీంద్ర, మీ పద్య కుసుమాన్ని ప్రసాదిస్తారా? చిత్రం మంత్రివర్య. కన్నడి గుడవయ్యు తెలుగు మిన్నగాను మకువన్ జూపి పోషించి పెక్కు కవుల కలల కీర్తికి గాపునే గాచినావు.
భలిరా భలిరా కృష్ణరాయాధిపా ప్రస్తుతింతు. అద్భుతం, మీకు మా అభినందనలు. ధన్యోస్మి ప్రభు. అయ్యలరాజు రామభద్ర కవి మీ స్తుతి పద్యం వినిపిస్తారా? అట్లానే మంత్రివర్య. శౌర్య వీరత్వము జూపు ధైర్యశాలి రిపుల యుద్ధాన చండాడు రేడ కృష్ణరాయ భూపతి వర్ధిల్లు మా యశస్వి తెలుగు భారతీయ సంగ దీవెనలను తెలుగు భారతీయ సంగ దీవెనలను. శభాష్, మీకు మా అభినందనలు. ధన్యం శ్రీ ప్రభు. వికట కవిగా పేరుగాంచి వాసికెక్కిన తెనాలి వాసి అయిన రామకృష్ణ కవి మీ స్పందన తెలియజేస్తారా? అవశ్యం మంత్రివర్య. విజయనగరాన రతనాలు వీధులందు అమ్మినారన్న విషయంబు అవనిలోన చెప్పుకుందురు మున్ముందు గొప్పగాను ఇరుపుగన్నట్టి ఘనకీర్తి నీదే నీదు యశమును వర్ణింప ఏరికిన్ వశము కాదు. మీ అక్షర సత్యాలకు అభినందనలు రామకృష్ణ కవి. కృతజ్ఞుణ్ణి ప్రభు. ప్రభు, నేటి మన సభకు అతిథి కవి కవయిత్రులు విచ్చేసి తమ అనుగ్రహం పొందాలనుకుంటున్నారు ప్రభు. అట్లే కానివ్వండి అప్పాజీ. అమ్మ మొల్లమాంబ మీ పరిచయం తెలియజేస్తారా? తప్పకుండా మంత్రివర్య. అతిథిగా వచ్చి ఇచ్చటికి సతులకు పతి భక్తి మరియు సౌశీల్యంబున్ పతులకు ధార్మిక వర్తన హితమని నే రామకథ రచించి తిని ఆర్యా. మీ పరిచయం మాకెంతో ఆనందం కలిగించింది తల్లి. ధన్యవాదాలు ప్రభు. ప్రగడరాజు నరసరాజ కవి మీ స్వీయ పరిచయం తెలియజేస్తారా? విజయనగర సామ్రాధీశులు శ్రీకృష్ణదేవరాయ వారికి ప్రణామములు. నేను కళింగ దేశ వాసుడను. విజయనగరమునందు కవీశ్వరులకు విజయనగరమునందు కవీశ్వరులకు గొప్ప పేరున్నదని జనుల్ చెప్పుచుండా వారి పాండిత్యమును నే సవాలు చేసి వారి నోడింపని చటికి వచ్చినాడా. పండితులు కవుల్ సరసులెవ్వారలైన వాదనల నన్నే ఓడించు వారికి ఏరు వందనములు చేసేదా. పండితులిట ఓడిలేని విజయము గైకొండు నిజము విజయ పత్రిక దయచేయ వేడుకొందు విజయ పత్రిక దయచేయ వేడుకొందు. ఇది అతి విశ్వాసమా లేక ఆత్మవిశ్వాసమా అతిథి కవి వర్య? రామకృష్ణ కవి, వీరి సవాలును మీరే అందుకోవాలి. అట్లే అప్పాజీ. నర్సకవి పద్యం చెబుతాను, రాయండి. ట్రూ అట బాబా. ఏది మరొకసారి చెప్పరు? ట్రూ అట బాబా. అదేంటి రాయకుండా నించున్నారేమిటి? ముచ్చటగా మూడోసారి చెబుతాను, రాయండి. ట్రూ అట బాబా తలపై పువ్వట జాబిల్లి వల్వ బువ్వట చేదే బువ్వట చూడగా నొక్కల్ల నరయంగినట్టి అరుణకు జేజే. అదేంటి పద్యం రాయకుండా నించున్నారేమిటి? అంటే ఈ రోజు నా గంటానికి ఏదో అయినట్లుగా ఉంది. పద్యం చెప్పండి, భావం చెబుతాను. అలాగే మరి. మేక తొక తోక మేక మేక తోక మేక
మేక తొక తోక మెక మేక తోక మేక మేక తొక తోక మెక మేక తోక మేక మేక తొక తోక మెక మేక తోక మేక. ఈ పద్యానికి భావం చెప్పండి చూద్దాం. ఏముంది దీనికి అర్థం? మేక తోక. మీ దేశంలో మేక తోక రెండే ఉంటాయా? దీన్ని కవిత్వం అంటారా? దీంతోనా మీరు సన్మానాలు పొందేది? రామకృష్ణ కవి. అలాగా? తెలియనివన్నీ తప్పులని తిట్టతనాన సభాంతరంబునన్ పలుకగరాదు రోరి పలుమారు పిశాచపు పాడెగట్ట నీ పలికిన నోట దుమ్ముబడ భావ్య మెరుంగవు పెద్దలైన వారల నిరసింతువా ప్రగడరాన్నరసా విగసాతు సాభుసా. శాంతించండి రామకృష్ణ కవి, ఆవేశం తగదు. అతిథి కదా, మన అష్టదిగ్గజ కవులతో పాటు వీరిని కూడా సత్కరించుకుందాం. అది సరే కానీ ఒక దత్తపది ఇస్తాను, 4 పదాలు ఇస్తాను, దాంతో లక్ష్మీ స్తుతి చేయగలరా రామకృష్ణ కవి? 4 పదాలు: వానమ్మ, వానక్క, దానమ్మ, సవతి. దీంతో లక్ష్మీ స్తుతి చేయండి చూద్దాం. అలాగే. ఈ 4 పదాలు వానమ్మ, వానక్క, దానమ్మ, సవతి వినడానికి కొంచెం అశ్లీలంగా ఉన్న వీటిలో సంధి జరుగుతుంది. వీటిని పల్లెటూర్లలో మాట్లాడడానికి వాడతారు. వాణి అమ్మ, సంధి జరిగింది వానమ్మ. వాణి అక్క, సంధి జరిగింది వానక్క. దాని అమ్మ, దానమ్మ. ఇకపై 4వ పదం సవతి. సవతిలో సంధి జరగలేదు. దీన్ని మనం చమత్కారంగా చెప్పచ్చు. సంధి అంటే స్నేహం, సవతుల మధ్యలో స్నేహం ఎక్కడ? ఇకపై పద్యం. ఆలి నొల్లని ఎట్టి వానమ్మ మగని అందుదాగిన ఎట్టి వానక్క మగని నమ్మినానతని చెరచు దానమ్మ సవతి సిరులు కురిపించి మిమ్ము రక్షించుగాక. మరి దీనికి భావం చెప్పగలరా? అలాగే. ఆలి నొల్లని వాడు అంటే నాకు భార్య వద్దు అని వివాహానికి దూరంగా ఉన్నవాడు భీష్ముడు. భీష్ముని అమ్మ అంటే వానమ్మ, గంగమ్మ తల్లి. గంగమ్మ తల్లి మగడు సముద్రుడు. ఆ సముద్రుని అందు దాగున్నవాడు మైనాకుడు అంటే హిమవంతుని కొడుకు. వానక్క, మైనాకుని అక్క పార్వతీదేవి. పార్వతీదేవి మగుడు ఆ పరమేశ్వరుడు. ఆ పరమశివ భక్తుడు రావణాసురుడు. రావణాసురుని నశించింది సీతమ్మ తల్లి. సీతమ్మకు అమ్మ భూదేవి. భూదేవికి సవతి శ్రీదేవి. శ్రీదేవి అంటే ఆ లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి అందరికీ సిరులు కురిపించాలనే భావం ఉన్న పద్యం ఇది. సభాష్ రామకృష్ణ కవి. ధన్యుణ్ణి ప్రభు. కవివరేణ్యులారా, మీ కావ్యగానంతో ప్రభువుల వారిని అలరింపజేయండి. మొదటిగా మన సభాపక్షాన రాయల వారిని తమ ఆముక్తమాల్యద కృతి నుండి ఒక పద్యరత్నాన్ని ప్రసాదించవలసిందిగా కోరుకుంటున్నాను. శ్రీకమనీయ హారమణి చెన్నుగతాను కౌస్తుభంబునందు ఆ కమలవధూటియును ఉదారతతోప పరస్పరాత్మలందు ఆకలితంబులైన తమయకృతులచ్చత పైకి తోచి యస్తోకతనందు తోచినన శోభిలు వెంకట భర్త కొల్చిదన్ మహాకవులారా, మీ సత్కృతుల నుండి ఒక్కొక్క పద్యం వరుసగా వినిపించగోరుతున్నాను. ముందుగా పెద్దన కవీంద్ర, మీ కావ్యగానాన్ని వినిపించండి. అట్లే ప్రభు. నా కృతి స్వారోచిషం అనుసంభవము నుండి ప్రవరుడు హిమాలయ పర్వత ప్రాంతమును సౌందర్యమును వర్ణిస్తూ రాసిన పద్యం చెప్తాను ప్రభు. అటజనిగాంచె
భూమి సురుడు అంబర చుంబి శిరస్సరచ్చరీ పటల ముహుర్ముహుర్లుఠర భంగతురంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలముల్ కటక చరత్కరేణు కరకంపిత సాలము సీతశైలమున్ ఆ ఆ ఆ ఆ ఆ అద్భుతం పెద్దన కవీంద్ర. ఎవరక్కడ? అందుకోండి మీ బహుమానం. ధన్యుడను ప్రభు. నందితిమ్మన కవీంద్ర, మీ వంతు. నా పారిజాతాపహరణం కృతి నుండి పద్యం వినిపిస్తాను ప్రభు. శ్రీకృష్ణుడు పారిజాత పుష్పాన్ని రుక్మిణికి ఇవ్వడం చేత సత్యభామకు కోపం వచ్చింది. ఆమె అలిగింది. ఆమె అలకను దూరం చేయడం కోసం శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: నను భవదీయదాసుని మనం ముననీయపు కింకబోని దాచిన అది నాకు మన్ననయ చల్వగు నీ పద పల్లవంబు మత్తను పులకాగ్ర కంఠ కవితానము తాకిన నొచ్చు నంచు నేననియద అల్కమానవు కదాయికనైన అరాళ కుంతలా అరాళ కుంతలా ఆ కవికులాభరణపు కవిగా మమ్మల్ని అలరించారు. మీకు మా అభినందనలు. ధన్యుడను ప్రభు. అందుకోండి మీ బహుమానం. బోర్జడి కవీంద్ర, మీరే వినిపిస్తారు. నా యొక్క కవిత్వం అంతా ఆ శివుడికి అంకితం చేశాను ప్రభు. నేను రచించిన శ్రీ కాళహస్తీశ్వర శతకం నుండి శివస్మరణను పూరించినటువంటి పద్యాన్ని వినిపిస్తాను. దంతంబుల్ పడనప్పుడే తనువు నందారుడి ఇన్నప్పుడే కాంతా సంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చరింపనప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్వలే నీ పదాంబుజములన్ చింతింపన్వలే నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా అద్భుతం. అందుకోండి మీ బహుకృతి. ధన్యోస్మి ప్రభు. పింగళి సూర్యన కవీంద్ర, మీ కావ్యగానాన్ని వినిపించండి. అట్లే ప్రభు. వసంత ఋతువును వర్ణిస్తూ నా కృతి రాఘవ పాండవీయం నుంచి నేను చెప్పిన ఒక పద్యం వినిపిస్తాను ప్రభు. అవధరించండి. అంత వసంతమొప్పే చరమాగ్రిమ భాగ చరాఖిలర్తు సామంత అనంత జాలకా సమంజస రంజిత కుంజ కుంజరోధ్వాంత నితాంత సాంద్ర మధుదాన విజృంభిత బంభరస్వనాత్యంత నిరంతరీకృత దిగంత మతాంతలతాంత కుంతమయీ బహు బాగుంది. మీకు మా అభినందనలు. ధన్యోస్మి ప్రభు. అందుకోండి మీ బహుమానం.
రామరాజభూషణ కవీంద్ర, మీరేం వినిపిస్తారు? నా వసుచరిత్ర కావ్యం నుండి వసంత ఋతువు యొక్క శోభను వర్ణిస్తూ చెప్పిన పద్యం అవతరించండి ప్రభు. లలనా జనాపాంగవలనా వసతనంగ తులనాభికాభంగదో ప్రసంగము అలసానిల విలోల దళసాసవరసాల ఫలసాదర సుఖాలపన విశాలము అలినీకదరునీక మలినీకృతధునీక మలినీ సుఖిత కోక కులవధూకము అతికాంత సులతాంత అతికాంత రణితాంత రతికాంత రణతాంత సుతనుకాంత వికృత కామోద కురవక వికల వకుల ముకుల సకల వనాంత ప్రమోద చలిత కలిత కలకంఠ కులకంఠ కాకలీ విభాసురములల్చు మధుమాస వాసరం. అద్భుతం, మీకు మా అభినందనలు. కృతజ్ఞతలు. తిలకంబుతోడ శ్రీమంత విరచిత సింధూర రుచితోడ క్రొత్త ముత్యపు చుక్కతోడ తళతళమను దంత తాటంకములతోడ తళతళమను దంత తాటంకములతోడ రమణీయ నాదహారములతోడ గల్లు గల్లను రత్న కంకరములతోడ జలుగైన చంగావి వలువతోడ ముద్దు మోమున లేనవ్వు మొలకతోడ చల్ల చూపుల కరుణారసంబుతోడ శాంతరూపం బొగై కొన్న శంభురాణి అమ్మహాకాళి 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 ప్రత్యక్షమైనప్పుడు అద్భుతం, మీకు మా అభినందనలు. ధన్యాస్మి ప్రభు. అందుకోండి మీ పారితోషికం. అయ్యలరాజు రామభద్ర కవీంద్ర, మీ వంతు. అట్లానే ప్రభు. చివ చివదాసి విల్లు రఘుశేఖరుడంత గదల్చి పాతుగా భువినిడి చూడలేని నృపపుత్రుల చర్మములెత్తు బాగునన్ గవిసేనయోర్చి పాం సువర్ణంచరజోత్కున ఢూరడౌటకున్ భుజబలయుక్తి ఎక్కిడియే భుజబలయుక్తి ఎక్కిడియే సత్యమే జూపశూషార్గినన్ శభాష్, మీకు మా అభినందనలు. ధన్యశ్రీ ప్రభు. అందుకోండి మీ బహుమానం. రామకృష్ణ కవి, మీరేం వినిపిస్తారు? ప్రభు, నా కృతి పాండురంగ మహాత్మ్యం నుండి తుంగభద్ర నది యొక్క గొప్పతనాన్ని వర్ణించే ఓ పద్యం వినిపిస్తాను ప్రభు. గంగా సంగమమెచ్చగించునే మదీంకా వేరిదేవేరిగా అంగీకారు మొరచ్చునే యమునతో నానందమున్ బొందునే రంగతుంగ తరంగ హస్తములతో రత్నాకరేంద్రుండు
నీ యంగం వంటి సుఖించు నేడి గుణభద్రా తుంగభద్రా నది. ఫళ రామకృష్ణ కవి ఫళ. ధన్యుణ్ణి ప్రభు. అందుకోండి మీ బహుమానం. అమ్మ మల్లమాంబ, మీరే వినిపిస్తారు. ప్రభు, నేను రచించిన రామాయణం నుండి లంకలో ఉన్న సీతమ్మ వార జాడ కనుగొని వచ్చిన హనుమంతుడు శ్రీరామచంద్రునకు చెప్పిన సందర్భాన్ని వివరిస్తుంది ప్రభు ఈ పద్యం. కంటిన్ జానకి పూర్ణచంద్రవదనన్ కంటిన్ జానకి పూర్ణచంద్రవదనన్ కళ్యాణిని ఆలంకలో కంటిన్ మీ పద పంకజంబులను నే కౌతూహలం గొప్పగా కంటిన్ మే కరుణావలోకనము విఖ్యాతంబుగా కీర్తులున్ కంటిన్ మా కపివీర బృందములలో గాంభీర్య పాదోనిధి. ఆహా, ఎంత మధురంగా ఉంది. ధన్యవాదాలు ప్రభు. అందుకోండి మీ బహుమానం. ధన్యవాదాలు ప్రభు. నరసకవి, మీరు అందుకోండి మీ బహుమానం. ప్రభు, నేను సమస్యాపూర్వం కోసం మహాకవి నందితిమ్మన వారిని సమస్య అడగదలిచాను. అట్లే కానివ్వండి. నందితిమ్మనార్య, వినండి. భార్యకు నొప్పులైన తరి భర్తకనెన్ మగబిడ్డ నొక్కనిన్. భార్యకు నొప్పులైన తరి భర్తకనెన్ మగబిడ్డ నొక్కనిన్. భార్యకేమో నొప్పులొచ్చాయి, భర్తేమో మగబిడ్డను కన్నాడు. ఇదండి సమస్య. ఈ సమస్యని పూరిస్తూ మీరు పద్యం చెప్పాలి. ఏమిటి, చాలా చిత్రంగా ఉందే సమస్య. భార్యకు నొప్పులొచ్చాయా, భర్తేమో మగబిడ్డను కన్నాడా? భలే సమస్య ఇచ్చారండి. మల్లన మహాకవి సమస్యాపూరణం చేస్తున్నాను, వినండి. శౌర్యము చూపి యుద్ధమున శత్రుల కుత్తుకలుత్తరించి. శౌర్యము చూపి యుద్ధమున శత్రుల కుత్తుకలుత్తరించి. తానార్యుల మెప్పునందియును హాయిగా నవ్వుచు నిల్లు చేరియున్. తూర్యము నూదినంతటనే తుల్లిరి ఎల్లరు నక్కజంబుగా. భార్యకు నొప్పులైన తరి భర్తకనెన్ మగబిడ్డ నొక్కనిన్. భర్తకనెన్ మగబిడ్డ నొక్కనిన్. ఒక వీరుడు యుద్ధం చేసి శత్రువులెందరినో వధించి పెద్దల ప్రశంసలు అందుకున్నాడు. ఆ సంతోషంతో ఇంటికి చేరి కొమ్ముబూర తీసుకొని బిగ్గరగా ఊదాడు. ఆ ధ్వనికి ఇంట్లో వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. నొప్పులు పడుతున్నటువంటి భార్య ఆ గంభీరమైన ధ్వనికి ప్రసవించి మగబిడ్డను కంది. భర్త కనెన్ అంటే చూశాడు ఆ బిడ్డను భర్త అని దీని భావం. సరిపోయిందా అండి? సభాష్ నందితిమ్మన కవీంద్ర. ధన్యుడను ప్రభు.
తెలుగు భాషా వైభవ విస్తృత పరివ్యాప్తి కోసము ఇటువంటి భువన విజయ గోష్ఠులను ప్రపంచమంతటా నిర్వహించాలని ఆకాంక్షిస్తూ ఓ పద్యం ఆసువుగా చెప్పండి భట్టుమూర్తి. అవశ్యం ప్రభు. పద్యం చెప్తాను, వినండి ప్రభు. పావన సాహితీ జగతి ప్రాజ్ఞత పాండితి చూపు సత్కవుల్ ధీవర కృష్ణరాయ సభదీప్తి వహించిన రీతి నవ్య పుంభావ సరస్వతీ సుతుల భావనలన్ నవ్య పుంభావ సరస్వతీ సుతుల భావనలన్ భువనైక కీర్తితో భావితరమ్ములే తెనుగు భారతి కారతి పట్టగావలన్ భావితరమ్ములే తెనుగు భారతి కారతి పట్టగావలన్. అద్భుతం, మీకు మా అభినందనలు. కృతజ్ఞతలు ప్రభు. కవివరేణులారా, నేడు ప్రభువుల వారి జన్మదినం. ఈ సందర్భంగా ఆంధ్ర సంస్కృత కవిత్వం ఎలా ఉండాలో ఆసువుగా వివరిస్తే ప్రభువులు అద్భుతమైన కానుకను అందిస్తారు. ఈ సవాలును ఎవరు స్వీకరిస్తారు? నేను చెబుతానప్పాజీ. ప్రభువుల వారికి పూజా సమయం ఆసన్నమైంది కనుక తమ ఆసు కవితను సంక్షిప్తంగా వివరించండి పెద్దన కవీంద్ర. అట్లే. పూత మెరుంగులున్ పసరు పూపబెడంబులు చూపునట్టివా కైతలు జగ్గు నిగ్గునెనగావలె గమ్మున గమ్మనన్వలెన్ రాతిరియున్ పవల్ మరపురాని హోయల్ చెలియారజంపు నిద్దాతరిది పులన్ వలెను దార శిలన్ వలె లోదలంచినన్ యాత కుమార గంధవహారి సుగంధ విలాసయుక్తమై చేతము జల్లజేయవలె జిల్లున జల్లవలెన్ మనోహరద్యోతక గోస్తనీ ఫలమధుద్రవ గోఘృత పాయస ప్రసారాతిరస ప్రసార రుచిర ప్రసరం బుగ సారె సారె కున్ అద్భుతం. ఎవరక్కడ? ధన్యుడను ప్రభు. తెలుగదేలయల్ల దేశంబు తెలుగు ఏలు తెలుగు వల్లభుండ తెలుగు కండ ఎల్లడు పులుగులుగ ఎరుగ విభాసాడి ఎల్లడు పులుగులుగ ఎరుగ విభాసాడి దేశ భాషలందు
తెలుగు లెస్స దేశ భాషలందు తెలుగు లెస్స ఆ, 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 కవివరేణ్యుల శాంతి మంత్రంతో సభను ముగిద్దామా ప్రభు? అష్టదిగ్గజ కవులారా, శాంతి మంత్రం పలకండి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.